భగవద్గీత అనగానే మనకు గుర్తొచ్చేది ఒక గొప్ప జ్ఞానం. కాని ఆ జ్ఞానం ఎక్కడ మొదలైంది? ఒక పురాతన గ్రంథంలో కాదు. ఒక భయంకరమైన సంక్షోభం మధ్యలో, ఒక సంభాషణ రూపంలో. అసలా సంభాషణ మొదలవడానికి కారణమైన ఆ సంక్షోభం ఏంటో ఏ రోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ సీను ఊహించుకోండి. కురుక్షేత్రం. రెండు వైపులా సైన్యాలు యుద్ధానికి రెడీ. కాని ఇక్కడ శత్రువులు ఎవరెవరో కాదు. ఒకవైపు సొంత అన్నదమ్ములు, మరోవైపు వాళ్లకు విద్య నేర్పిన గురువులు, పెంచి పెద్దచేసిన తాతలు, బంధువులు ఒకరినొకరు చంపుకోడానికి సిద్ధంగా ఉన్నారు. అంతా సిద్ధంగా ఉంది. ఇక యుద్ధం మొదలవ్వాలి. కాని ఇంతలో ఏమైందో ఏమో, పాండవుల వైపున్న అతిపెద్ద యోధుడు అర్జరుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. తన గాండీవాన్ని పక్కన పడేశాడు. అసలు ఎందుకిలా జరిగింది? ఇక్కడే సరిగ్గా ఈ పాయింట్లోనే గీత మొదలైంది. సో ముందుగా మనం అర్జునుడి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అసలు ఆ క్షణంలో అతని మనసులో ఏం జరుగుతోంది, అతని ఆవేదనేంటి, దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇవి అర్జునుడు కృష్ణుడితో అన్న మాటలు. వింటుంటేనే తెలుస్తుంది కదా అతని బాధ ఎంత తీవ్రంగా ఉందో. జస్ట్ మైండ్లో మాత్రమే కాదు, ఫిజికల్గా కూడా అతని శరీరం సహకరించట్లేదు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, నోరు ఎండిపోతోంది, నిలబడే శక్తి కూడా లేదు. ఎందుకంటే నా వాళ్లని నేను ఎలా చంపాలి అనే ఒక్క ఆలోచనతోనే. అసలు అర్జునుడి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఎదురుగా నిలబడింది ఎవరో శత్రువులు కాదు. తనకు విలువిద్య నేర్పిన గురువు ద్రోణుడు, తనను ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెంచిన తాత భీష్ముడు, తన సొంత అన్నదమ్ములు కజిన్స్. వీళ్ళందర్నీ చంపాలా? సొంత కుటుంబాన్నే నాశనం చేసుకుంటే అంతకన్నా పెద్ద పాపం ఇంకేముంటుంది? ఇది అతని మథన. సరే, ఇది అర్జునుడి అంతర్గత సంఘర్షణ. మరి ఈ సంభాషణ జరుగుతున్న ప్రదేశం వాటేంటి? అంటే ఆ యుద్ధభూమే. దాని ప్రాముఖ్యత గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఒక డౌట్ రావచ్చు, ఇంత గొప్ప దివ్య జ్ఞానాన్ని చెప్పడానికి ఏదైనా ప్రశాంతమైన ఆశ్రమంలాంటి ప్లేస్ లేదా గుడిలాంటిది ఎంచుకోవచ్చు కదా. కాని హింస, మరణం, ఆర్తనాదాలతో నిండిన యుద్ధభూమిలోనే ఎందుకు ఈ సంభాషణ జరగాలి? దానికి సమాధానం గీత మొదటి శ్లోకంలోనే ఉంది. ఆ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలవుతుంది. అంటే అది కేవలం కురువంశం వాళ్ల యుద్ధభూమి, కురుక్షేత్రం మాత్రమే కాదు, అది ధర్మక్షేత్రం కూడా. అంటే ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఒక నైతిక పోరాటానికి అది వేదికనమాట. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మన లైఫ్లో అసలైన పరీక్షలు, మన క్యారెక్టర్కి అసలైన టెస్ట్లు అంతా బాగున్నప్పుడు రావు. ఎప్పుడైతే మనం ఒక సంక్షోభంలో ఉంటామో అప్పుడే ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో మనమెదుర్కొనే ప్రతి కష్టమైన పరిస్థితి అదొక ధర్మక్షేత్రమే. అక్కడ మనం ఏమెంచుకుంటాం అనేదే ముఖ్యం. సరే, ఈ మొత్తం సంభాషణ సంజయుడు ఎవరికి చెప్తున్నాడు? ఈ గీత మొత్తం ఎవరి ప్రశ్నకు సమాధానంగా మొదలైంది? ఇప్పుడు మనం ఆ మూలంలోకి వెళ్దాం. భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకం ఇదే. ఇది అడిగింది కౌరవుల తండ్రి గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు. ఆయన సంజయుడినడుగుతున్నాడు, యుద్ధభూమిలో ఏం జరిగింది అని. ఈ ఒక్క ప్రశ్నతోనే మొత్తం కథ ఫ్లాష్ బ్యాక్లో మొదలవుతుంది. అయితే ఈ శ్లోకంలో ఒక చిన్న పదముంది, మామకాహ. దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మామకాహ అంటే నావాళ్లు. ఆయన మనవాళ్లు అనలేదు, నా కొడుకులు పాండుకొడుకులు అని వేరుచేసి మాట్లాడాడు. ఆ ఒక్క మాట చాలు అతని మనస్సులో ఎంత పక్షపాతముందో చెప్పటానికి. ఆ ఒక్క పదం నా వాళ్ళు అనే ఆ భావనే, ఆ అటాచ్మెంటే మొత్తం సమస్యకు కారణం. ఆ పక్షపాతమే అంత పెద్ద యుద్ధానికి దారితీసింది. మనిషిలో ఉండే ఈ నాది పరాయి అనే భేదాన్ని సరిదిద్దడానికే గీత పుట్టింది. సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్కి వచ్చాం. అదేంటంటే అర్జునుడి దుఃఖం. దాన్ని గీత ఎలా చూస్తుందో చూద్దాం. అర్జునుడు అనుభవించిన తీవ్రమైన బాధ, ఆ నిస్పృహ, దాన్ని సంస్కృతంలో విషాదం అంటారు. అంటే డీప్ గ్రీఫ్, డిప్రెషన్ లాంటిదనమాట. మరి యోగమంటే ఏంటి? యోగమంటే కలయిక, దేవుడితో అనుసంధానం అవ్వడం. మరి విషాదానికి యోగానికి సంబంధమేంటి? ఒకటి నెగిటివ్, ఇంకోటి పాజిటివ్ కదా. గీత ఈ రెండింటినీ ఎలా కలుపుతోంది? ఇక్కడే ఒక అద్భుతమైన విషయముంది.
గీతలో మొదటి చాప్టర్ పేరు అర్జున విషాదయోగం. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా, దుఃఖం యొక్క యోగమని. దీనర్థమేంటంటే అర్జునుడు కుప్పకూలిపోవడమనేది ఒక ఫెయిల్యూర్ కాదు, అది అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి ఫస్ట్ స్టెప్, ఒక బిగినింగ్ పాయింట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితంలో కుప్పకూలిపోవడం కూడా మంచిదే. ఎందుకంటే మన అహంకారం, మన నేను అనే భావం బద్దలైనప్పుడే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉంటాం. అర్జునుడి విషాదమే అతన్ని ఒక విద్యార్థిగా మార్చింది, కృష్ణుణ్ణి గురువుగా అంగీకరించేలా చేసింది. సరే, ఇదంతా అర్జునుడి కథ. మరి మనకేంటి సంబంధం? అర్జునుడి సమస్య మనందరి సమస్య ఎలా అవుతుందో ఇప్పుడు చూద్దాం. అర్జునుడి జర్నీని ఒక్కసారి చూడండి. మొదట ఒక పెద్ద పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. దాంతో అసలు నా డ్యూటీ ఏంటి, నా జీవితానికి అర్థమేంటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పుడే ఆ నిస్పృహలోనే ఒక గైడెన్స్ కోసం, ఒక గురువు కోసం వెతికాడు. మన జీవితంలో కూడా అంతే కదా, ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చినప్పుడే మనం ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటాం. అందుకే గీత ఒక వ్యక్తి కథ కాదు, అది మానవాళి కథ. అర్జునుడి సమస్య ఒక వ్యక్తిగత సమస్యగా మొదలై ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక యూనివర్సల్ గైడ్గా మారింది. ఒక గొప్ప జ్ఞానం మొదలవ్వాలంటే దానికి ముందు ఒక లోతైన సందేహం రావాలి, అర్జునుడికి వచ్చినట్టు. అలాంటప్పుడు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సంక్షోభాలు, మనల్ని మనం వేసుకోవాల్సిన అసలైన ప్రశ్నలేంటి ఒక్కసారి ఆలోచించండి.